ఆదిలాబాద్ పట్టణ ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు సిద్ధమైంది నిజాం కాలం నాటి పంప్ హౌస్. 1944లో లండన్కు చెందిన క్యాండీ సంస్థ ఈ పురాతన పంప్ హౌస్ ను నిర్మించింది. ఇక 80 ఏళ్లుగా ఆదిలాబాద్ ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తున్న ఫిల్టర్ బెడ్ ప్రత్యేకతలపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ పట్టణంలోని నిజాం కాలంలో కట్టిన పురాతన పంపు హౌస్ గురించి జిల్లాలో తెలియని వారుండరు. ఆదిలాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1944లో ఈ పంపు హౌస్ నిర్మించారు. లండన్కు చెందిన క్యాండీ కంపెనీ ఈ ఫిల్టర్ బెడ్ నిర్మించింది. 1947 నుంచి ఆదిలాబాద్ ప్రజలకు ఈ పంప్ హౌస్ ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 80 ఏళ్లుగా ఆదిలాబాద్ వాసులకు నీటి కష్టాలు తీరుస్తోంది ఈ పంప్ హౌస్. కరెంట్ అవసరం లేకుండా పూర్తిగా గ్రావిటీతో పనిచేయడమే ఈ ఫిల్టర్ బెడ్ ప్రత్యేకత. ఆదిలాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మావల చెరువులోని పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ ద్వారా పట్టణంలోని ఫిల్టర్ బెడ్కు నీరు చేరుతుంది. ఈ 6 కిలోమీటర్ల మేర నీటి ప్రవాహం పూర్తిగా గ్రావిటీతోనే జరుగుతుంది. వాటర్ పంపింగ్కు ఎక్కడా కరెంటు వినియోగం లేదు. రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా వాటర్ అందేలా పంప్ హౌస్ కట్టారు ఆనాటి ఇంజనీర్లు. ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా వాటర్ పంపింగ్ అవుతూ కరెంటు బిల్లు ఏమీ లేకుండా పంపింగ్ అవుతుంది. అప్పటి ఇంజనీర్లు చాలా చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. కట్టకాలలో ఏది చేసినా కానీ కరెంటు బిల్లులు ఏది చేసినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే ఉంటుంది. ఇది ఒక 80-90 సంవత్సరాల చెరువు. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యత వల్ల ఈ రూపాయి ఖర్చు లేకుండా పంపింగ్ అవుతూ వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. దానికి ఇంజనీర్లకు మరియు మా మావల మండలం చాలా సంతోషపడుతుంది. ఇది మావాలలో అతిపెద్ద చెరువు, పెద్ద చెరువు అంటారు దీన్ని. ఈ చెరువుకు సంబంధించి ఇక్కడ నుంచే వాటర్ ఆదిలాబాద్కు సప్లై అవుతున్నాయి. గత 80 సంవత్సరాల నుంచి ఈ సప్లై అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య మిషన్ భగీరథ వాటర్ వచ్చిందని ఒక 10 సంవత్సరాల కింద నుంచి దీన్ని ఆపేషన్లు. వాస్తవానికి ఒక చిన్న పైప్ లైనే మనం వేస్తే ఆ పైప్ లైన్లో పొక్కలు పడి అది ప్రాబ్లం అయ్యి ఆ పైప్ లైన్ ఆగిపోతున్నది. కానీ 80 సంవత్సరాల క్రితం ఉన్న ఇంజనీర్లు ఏం చేసిందంటే ఒక్క రూపాయి కూడా అవసరం లేకుండా, ఇంత కరెంటు కూడా అవసరం లేకుండా పైప్ లైన్ మావాల నుంచి ఆదిలాబాద్ మొత్తానికి సప్లై చేసిండ్రు. ఆదిలాబాద్లో ఎందరైతే ఉన్నారో ప్రతి ఇంటికి ఇక్కడ నుంచే వాటర్ సప్లై అవుతున్నాయి. ఈ ఫిల్టర్ బెడ్ మరో ప్రత్యేకత నీటిని శుద్ధి చేసే విధానం. మావల చెరువు నుంచి ఫిల్టర్ బెడ్ కు చేరుకున్న నీరు 20 అడుగుల లోతున్న ట్యాంకులో చేరుతుంది. ఇక్కడే నీరు నిల్వ ఉంటుంది. దీంతో నీటిలోని మట్టి పదార్థాలన్నీ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఈ మట్టినంతా ప్రత్యేకమైన వాల్ ద్వారా బయటకు పంపిస్తారు. పైభాగంలో ఉన్న మంచినీరు కాలువల ద్వారా మరో ట్యాంకులోకి చేరుతుంది. ఇక్కడ క్లోరినేషన్ పూర్తి చేసి స్థానికులకు తాగునీరు అందిస్తారు. మావల రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది ఓన్లీ బై గ్రావిటీ, ప్యూర్ గ్రావిటీ 6 కిలోమీటర్స్ నుంచి మనకి ఇక్కడ వరకు ఓన్లీ బై వాల్స్ ఆపరేషన్ ద్వారానే వాటర్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ సెటిల్మెంట్ ట్యాంక్లో మనం వాటర్ కలెక్ట్ చేసుకొని ఈ ఫిల్టర్స్ మీడియా ద్వారా మనం వాటర్ అనేది ప్యూరిఫై చేసి జనాలకి మనం సప్లై చేయడం జరుగుతుందండి. ఇది ఒక నిజాం ఎరాలో కట్టిన ఈ ఒక ఫిల్టర్ బెడ్ అనేది ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేసి వాడటం అనేది జరుగుతుందండి. ఈ యొక్క సమ్మర్ని అవసరాన్ని మనకు తీర్చడానికి ఇది ఉపయోగపడుతుందండి. మిషన్ భగీరథ పథకంతో ఈ పురాతన ఫిల్టర్ బెడ్ కొన్నేళ్లుగా మరుగున పడింది. వేసవి వస్తుండటంతో తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఈ ఫిల్టర్ బెడ్ పై దృష్టి సారించారు అధికారులు. 16 లక్షల రూపాయలతో ఈ ఫిల్టర్ బెడ్లో రిపేర్లు చేయించారు. దీంతో నిజాం కాలం నాటి ఫిల్టర్ బెడ్ మరోసారి ఆదిలాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు సిద్ధమైంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా క్లోజ్ అయింది. అయితే దీన్ని మేము మన 16 లక్షలతో ఈ వాల్వ్స్ అండ్ కొంచెం ఫిల్టర్ బెడ్ని రిపేర్ చేయించి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఈ సమ్మరి వేసవి దృష్టిలో పెట్టుకొని దీన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల 1.5 MLD వాటర్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇది ఎలాంటి ఖర్చు లేని ఫిల్టరు, ఇంకా గ్రావిటీ ద్వారా వచ్చాయి కాబట్టి ఇది చాలా పురాతనమైనది కాబట్టి కొంచెం దీన్ని ఈ ఫిల్టర్లో కూడా కొన్ని పెచ్చులు పుడుతున్నాయి కాబట్టి దీన్ని కూడా గౌరవ కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీస్ తీసుకెళ్ళి దీన్ని ఫండ్ కేటాయించి పూర్తి స్థాయిలో వినియోగించడం తెలియదు. ఈ ఫిల్టర్ బెడ్ ఆనాటి ఇంజనీర్ల మేధాశక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి పురాతన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.